డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనిట్ సంబంధించి యూజీ కావచ్చు, పీజీ కావచ్చు. సో మీరు ఈ యొక్క యూనివర్సిటీ పరిధిలో యూజీ, పీజీ కోర్స్ చేస్తున్న ఆస్పిరెంట్స్ అయినట్లయితే సో మనకు సంబంధించి మనం రాసిన అసైన్మెంట్స్ వచ్చేసి ఆన్లైన్లో అయితే అప్లోడ్ చేసి ఫైనల్ సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ వీడియోలో మీకు సంబంధించిన మీ కోర్సెస్ యొక్క అసైన్మెంట్స్ ఏ విధంగా సబ్మిట్ చేయాలి అనే టాపిక్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. లైక్ మీరు పీజీ చేస్తున్న స్టూడెంట్స్ అయితే ఎంఏలో డిఫరెంట్ కోర్సెస్ కావచ్చు, ఎంఎస్సీలో డిఫరెంట్ కోర్సెస్ కావచ్చు, ఎంకామ్కి సంబంధించి కావచ్చు, అండ్ సేమ్ టైం ఎంబీఏ అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ సంబంధించి మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చదువుతున్నట్టయితే ఫస్ట్ మనం మన యొక్క డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయ్యి అసైన్మెంట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అసైన్మెంట్స్ అయితే రాయాల్సి ఉంటుంది. అండ్ రాసిన తర్వాత మనం అసైన్మెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ వీడియోలో ఈ ప్రాసెస్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. దట్ టు బి రిలేటెడ్ టు మనం సో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడానికి కావాల్సిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఇక్కడ మనం అసైన్మెంట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అసైన్మెంట్ సబ్మిట్ చేయడం కోసం సో మనకి ఇక్కడ స్క్రోల్ చేసినట్టయితే స్టూడెంట్ లాగిన్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. స్టూడెంట్ లాగిన్ సంబంధించిన ఆప్షన్ అయితే ఈ యొక్క స్టూడెంట్ లాగిన్ ఆప్షన్ పైన మనం క్లిక్ చేయాలి. వన్స్ మనం స్టూడెంట్ లాగిన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేసి మనం లాగిన్ అయితే కావాల్సి ఉంటుంది. సో మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలనేది మేము ప్రీవియస్లో ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో చూస్తూ మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. వన్స్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే ఆల్రెడీ రిజిస్టర్కి సంబంధించి ఏంటంటే ఇక్కడ ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం లాగిన్ కావాల్సి ఉంటుంది. మేము ఆల్రెడీ రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ మేము ఎస్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేస్తున్నాము. అండ్ వన్స్ మనం ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న క్యాండిడేట్స్ అయితే ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ ట్యాబ్లో ఇక్కడ వచ్చేసి మీ యొక్క పీజీ అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. అండ్ నెక్స్ట్ మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు పాస్వర్డ్ ఏదైతే ఇచ్చారో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయమంటుంది. మీరు పాస్వర్డ్ కన్ఫర్మ్ చేసుకొని సైన్ ఇన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం సైన్ ఇన్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ ట్యాబ్ అయితే మనకు డిస్ప్లే అవుతుంది. అండ్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఈ విధంగా మనకు సంబంధించిన అడ్మిషన్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా క్యాండిడేట్ యొక్క ప్రొఫైల్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ క్యాండిడేట్ యొక్క నేము, క్యాండిడేట్ యొక్క మొబైల్ నెంబరు, క్యాండిడేట్ సంబంధించిన మెయిల్ ఐడి, క్యాండిడేట్ ప్రజెంట్ ఎక్కడ చదువుతున్నారు అండ్ ఏ పీజీ చేస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఆ తర్వాత కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. చేయగానే ఈ విధంగా మనకు సంబంధించి ఫస్ట్ మన యొక్క అసైన్మెంట్స్ సంబంధించి పీడిఎఫ్స్ అయితే డౌన్లోడ్ చేసుకోమంటుంది. మేము ఆల్రెడీ అసైన్మెంట్ 1 అయితే సబ్మిట్ చేయడం జరిగింది. ఆల్ సబ్జెక్టులకు సంబంధించిన అసైన్మెంట్ 1 అయితే సబ్మిట్ చేయడం జరిగింది. సో మీరు అసైన్మెంట్ 1 సబ్మిట్ చేయకపోతే ఫస్ట్ ఇక్కడ మనకు డౌన్లోడ్ అంటూ ప్రతి సబ్జెక్ట్ యొక్క ఆప్షన్లో అయితే ఉంటుంది. సో అసైన్మెంట్ 1 అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని అండ్ అది రాసిన తర్వాత దాన్ని పీడిఎఫ్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసుకొని మనం ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఈచ్ సబ్జెక్ట్ యొక్క అసైన్మెంట్ అయితే మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మేము ఆల్రెడీ అసైన్మెంట్ 1కి సంబంధించిన ఆల్ సబ్జెక్టులు అయితే సబ్మిట్ చేయడం జరిగింది. ఇప్పుడు అసైన్మెంట్ 2కి సంబంధించిన అయితే సబ్మిట్ చేయాలి. దానికోసం ఫస్ట్ ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి అసైన్మెంట్ 2కి సంబంధించి సబ్జెక్ట్ వైజ్గా మనం పీడిఎఫ్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న పీడిఎఫ్స్ ఏవైతే ఉంటాయో మనం అవి రాసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకి పీడిఎఫ్ అయితే జనరేట్ అవుతుంది. సో ఆ పీడిఎఫ్ అనేది మనము సో డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మీరు అసైన్మెంట్ అనేది డౌన్లోడ్ చేసినట్టయితే ఈ విధంగా దానికి సంబంధించిన ప్రివ్యూ అయితే మీకు డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ఇది ఎంఏ తెలుగుకు సంబంధించి అసైన్మెంట్ 2 అనమాట. మీరు ఏ కోర్స్ చేస్తున్నా కూడా మీరు మీకు సంబంధించి అసైన్మెంట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత మన యొక్క హ్యాండ్ రైటింగ్ తోటి దాన్ని రాసి అండ్ మనం రీఅప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ మనం డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది అండ్ సేమ్ టైం మేము రాయడం కూడా జరిగింది. సో ఇప్పుడు మీకు ఏ విధంగా అప్లోడ్ చేయాలి అనేది కూడా నేను క్లియర్గా అయితే చూపిస్తాను. ఈ విధంగా మీరు ఫస్ట్ అసైన్మెంట్ కావచ్చు, సెకండ్ అసైన్మెంట్ కావచ్చు, మీరు సో రాసి అప్లోడ్ చేసేటప్పుడు ఫస్ట్ అసైన్మెంట్స్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాతనే మనకు సెకండ్ అసైన్మెంట్ డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. మేము ఆల్రెడీ ఫస్ట్ 1 అప్లోడ్ చేసాం కాబట్టి సెకండ్ 1 మనకు ఓపెన్ అయింది. సో ఇప్పుడు మేము సెకండ్ 1 కూడా రాయడం జరిగింది. సో రాసి రెడీగా పెట్టుకున్న అసైన్మెంట్స్ ఏవైతే ఉంటాయో సబ్జెక్ట్ వైజ్గా మనం ఇక్కడ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ ఇక్కడ ఫస్ట్ మనం సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే నెక్స్ట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మీరు ఏ సబ్జెక్ట్ అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ప్రజెంట్ మేము వచ్చేసి ఏంటంటే ఫస్ట్ సబ్జెక్ట్ అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నాం. ఫస్ట్ సబ్జెక్ట్ టైటిల్ ఏంది అనేది కూడా మనకు అక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా చూసినట్టయితే ఇవాల్యుయేషన్ ఆఫ్ ది తెలుగు లాంగ్వేజ్ సంబంధించి తెలుగు భాషా వికాసం అనేది సబ్జెక్ట్ ఉంది. సో మీరు ఆ సబ్జెక్ట్ సంబంధించిన అసైన్మెంట్ రాసిన తర్వాత దాన్ని పీడిఎఫ్లో కన్వర్ట్ చేసుకొని జస్ట్ ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ అప్లోడ్ చేయగానే దానికి సంబంధించిన నేమ్ అనేది ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయిన తర్వాత అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో మేము ఈ విధంగా మాకు సంబంధించిన అసైన్మెంట్స్ అయితే రాయడం జరిగింది. ఈ రాసిన అసైన్మెంట్ ఏదైతే ఉంటుందో మేము ఇప్పుడు ప్రజెంట్ దాన్ని సో మన యొక్క ఆప్షన్లో అయితే అప్లోడ్ చేస్తున్నాము.
సో మీరు అప్లోడ్ చేసేటప్పుడు కేర్ఫుల్గా అప్లోడ్ చేయండి. ఆ రిలవెంట్ సబ్జెక్ట్ అప్లోడ్ చేస్తున్నారా, వేరే సబ్జెక్ట్ అప్లోడ్ చేస్తున్నారా అని వెరిఫై చేసుకోవాలి. మీరు కరెక్ట్గా అప్లోడ్ చేయాలంటే మీరు పీడిఎఫ్లోకి కన్వర్ట్ చేసుకునేటప్పుడే ఆ సబ్జెక్ట్ నేమ్ అనేది ఆ పీడిఎఫ్కి ఇచ్చేయాలి. అప్పుడు మీరు క్లియర్గా అప్లోడ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు మేము స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్నాం కాబట్టి చూస్ ఫైల్ పైన క్లిక్ చేస్తున్నాము. ఏదైతే మా దగ్గర ప్రజెంట్ పీడిఎఫ్ ఉందో అది మేము అప్లోడ్ చేస్తున్నాం. జస్ట్ ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ వన్స్ మనం సెలెక్ట్ చేసుకోగానే దానికి సంబంధించిన నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో మేము ఇవాల్యుయేషన్ అనే టైటిల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎందుకంటే మాకు ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి సేమ్ టైటిల్. సో ఇక్కడ మనం ఏ సబ్జెక్ట్ అయితే అప్లోడ్ చేయాలనుకుంటామో అదే సబ్జెక్ట్ అయితే మేము అప్లోడ్ చేస్తున్నాము. అండ్ తర్వాత జస్ట్ ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనకు అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే అది అప్లోడ్ కావడం జరుగుతుంది. అండ్ వన్స్ మీరు అప్లోడ్ చేయడం కంప్లీట్ అయినట్టయితే సో ఇక్కడ మనకు క్లిక్ హియర్ అండ్ డౌన్లోడ్ టు ప్రివ్యూ అని అయితే ఉంటుంది. మీరు అప్లోడ్ చేసిన పీడిఎఫ్ పర్ఫెక్ట్గా ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం మీరు ఇక్కడ క్లిక్ చేసి ప్రివ్యూ అయితే చూడొచ్చు. సో ప్రజెంట్ నేను పర్ఫెక్ట్గా అప్లోడ్ చేయడం జరిగింది, నాకు ప్రివ్యూ అవసరం లేదు. ఇఫ్ మీరు కరెక్ట్గా అప్లోడ్ చేశారా లేదా అనుకుంటే ప్రివ్యూ అయితే చూడొచ్చు. అండ్ ప్రివ్యూ చూడడం కంప్లీట్ అయిన తర్వాత సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సబ్మిట్ అసైన్మెంట్ పైన క్లిక్ చేయగానే మీరు ఫస్ట్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్ట్ ఉందో అది సబ్మిట్ కావడం జరుగుతుంది. కన్ఫర్మేషన్ కోసం మనకి ఓకే అయితే అడుగుతుంది, ఓకే చేయాలి. అండ్ వన్స్ మనం ఓకే పైన క్లిక్ చేయగానే డియర్ క్యాండిడేట్ యూ హౌస్ సక్సెస్ఫుల్లీ సబ్మిట్ అసైన్మెంట్స్ అనేది చూపిస్తుంది, ఆర్ అప్లోడ్ అసైన్మెంట్ అనేది చూపిస్తుంది. ఓకే పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనకు సంబంధించిన ఫస్ట్ అసైన్మెంట్ అనేది అప్లోడ్ చేయడం కంప్లీట్ అవ్వగానే ఈ విధంగా మీరు అప్లోడ్ చేసిన అసైన్మెంట్ 1 ఆల్రెడీ అప్లోడ్ చేశాం కాబట్టి అది సబ్మిటెడ్ అని చూపిస్తుంది. రీసెంట్గా అసైన్మెంట్ 2 అప్లోడ్ చేశాను కాబట్టి సబ్మిట్ అని చూపిస్తుంది. ఇలా టోటల్గా మనకి ఎన్ని సబ్జెక్ట్స్ అయితే ఉంటాయో అన్ని సబ్జెక్ట్స్ యొక్క పీడిఎఫ్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. అసైన్మెంట్ 1 డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అసైన్మెంట్స్ అన్ని రాసి 1వి అండ్ అది అప్లోడ్ చేసాము. అండ్ ఆ తర్వాత అసైన్మెంట్ 2 అనేది మనకి ఎనేబుల్ అవుతుంది. అసైన్మెంట్ 2 కూడా అన్ని రాసి 1 by 1 అయితే అప్లోడ్ చేయాలి. మేము సెకండ్ వచ్చేసి ఇప్పుడు తెలుగు గ్రామర్కి సంబంధించింది అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనం సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్ అనేది ఎనేబుల్ అవుతుంది. సేమ్ మళ్ళీ మనం చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న సెకండ్ సబ్జెక్ట్ అయితే అప్లోడ్ చేయాలి. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సెకండ్ సబ్జెక్ట్ వచ్చేసి తెలుగు గ్రామర్కి సంబంధించింది. అండ్ తెలుగు గ్రామర్కి సంబంధించిన పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకుంది మీరు రిటర్న్ ఫామ్లో ఉన్నది అది ఇక్కడ అప్లోడ్ చేయాలి. సో ఇది మాది తెలుగు గ్రామర్కి సంబంధించిన టోటల్ పీడిఎఫ్ కూడా మేము రెడీ చేసి పెట్టుకోవడం జరిగింది. 11 పేజెస్ అయితే ఉంటాయి. 11 పేజెస్లో మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఆన్సర్ రాసిన తర్వాత దాన్ని మనం అక్కడ సెలెక్ట్ చేసి అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మేము స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్నాం కాబట్టి తెలుగు గ్రామర్కి సంబంధించి చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మేము స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న తెలుగు గ్రామర్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మేము సెలెక్ట్ చేస్తాము. వన్స్ సెలెక్ట్ చేయగానే దానికి సంబంధించిన నేమ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అండ్ మనం క్రాస్ చెక్ చేసుకోవాలి కరెక్ట్గా అప్లోడ్ చేస్తున్నామా లేదా అనేది. సో ఇక్కడ తెలుగు గ్రామర్ సబ్జెక్ట్ సంబంధించి అండ్ మేము పీడిఎఫ్ కూడా తెలుగు గ్రామర్ అని ఇవ్వడం జరిగింది. సో ఇలా మీరు క్లియర్గా వెరిఫై చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత జస్ట్ ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ప్రివ్యూ ఆప్షన్ అయితే మనకు రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మళ్ళీ మీకు ప్రివ్యూ అనేది అడుగుతుంది ఇక్కడ. సో మీరు ప్రివ్యూ పైన క్లిక్ చేసి వెరిఫై చేసుకోవచ్చు. నాకు ప్రివ్యూ అవసరం లేదు. సో ఇఫ్ మీరు ప్రివ్యూ కావాలనుకుంటే ప్రివ్యూ పైన క్లిక్ చేసి మీరు అప్లోడ్ చేసింది పర్ఫెక్ట్గా ఉందా లేదా రిలవెంట్ సబ్జెక్టా కాదా అనేది వెరిఫై చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో మళ్ళీ మనకు కన్ఫర్మేషన్ కోసం ఓకే అడుగుతుంది. ఇలా మీకు ఎన్ని సబ్జెక్ట్స్ అయితే ఉంటాయో అన్ని సబ్జెక్ట్స్కి సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఓకే పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం ఓకే పైన క్లిక్ చేయగానే డియర్ క్యాండిడేట్కి సంబంధించి మళ్ళీ మనకు ఒకసారి అసైన్మెంట్కి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఓకే పైన క్లిక్ చేయాలి. అండ్ ఆ తర్వాత మనం ఇప్పుడు సెకండ్ సబ్జెక్ట్ యొక్క అసైన్మెంట్ అప్లోడ్ చేసాం కాబట్టి దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా చూపిస్తుంది. ఇక్కడ సబ్మిటెడ్కి సంబంధించి మీరు క్లియర్గా చూడొచ్చు. అండ్ ఇక్కడ సబ్మిటెడ్ పైన క్లిక్ చేసి కూడా మీరు ప్రివ్యూ అయితే వెరిఫై చేసుకోవచ్చు మీరు పర్ఫెక్ట్గా అప్లోడ్ చేశారా లేదా అనేది. సబ్మిటెడ్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు ఆ ప్రివ్యూ అనేది ఎనేబుల్ అవుతుంది అండ్ దాన్ని చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఇలా టోటల్గా మనకున్న 5 సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో ప్రతిదీ మనం అప్లోడ్ చేయాలి. ఈ 3 అప్లోడ్ చేసిన తర్వాత నేను ఫైనల్ ప్రాసెస్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెయిట్ ఫర్ దట్. సో ప్రజెంట్ వచ్చేసి మేము లాస్ట్ సబ్జెక్ట్ కూడా అప్లోడ్ చేస్తున్నాము. దాన్ని అప్లోడ్ చేయడం కోసం ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మళ్ళీ సేమ్ మనకు చూస్ ఫైల్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. అక్కడ మన యొక్క ఫైల్ అయితే సెలెక్ట్. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు మీడియా రైటింగ్ సంబంధించిన ఫైల్ అయితే మేము అప్లోడ్ చేయాలి. మీడియా రైటింగ్ అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. తర్వాత మనం ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మన ఫైల్ అయితే అప్లోడ్ కావడం జరుగుతుంది. సో ఇలా టోటల్గా మీకు సంబంధించి ఎన్ని సబ్జెక్ట్స్ అయితే ఉంటాయో అన్ని సబ్జెక్ట్స్ అసైన్మెంట్స్ సబ్మిట్ చేయాలి. మళ్ళీ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. కన్ఫర్మేషన్ కోసం ఓకే పైన క్లిక్ చేయాలి. అండ్ మళ్ళీ మనం ఓకే పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం ఓకే పైన క్లిక్ చేయగానే టోటల్గా మీ అన్ని సబ్జెక్ట్స్కి సబ్మిటెడ్ అనేది చూపిస్తుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు టోటల్గా అన్ని సబ్జెక్ట్స్కి మనకు సబ్మిటెడ్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా సబ్మిటెడ్ అని వచ్చినట్టయితే మీ యొక్క ప్రాసెస్ అయితే కంప్లీట్ అయినట్టు. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి
మీ యొక్క అసైన్మెంట్స్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, సేమ్ టైం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వాటిని ఏ విధంగా మళ్ళీ మనం వెబ్సైట్లో రీఅప్లోడ్ చేయాలి అనే టాపిక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే సో దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఫర్దర్గా మన యొక్క కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీ కామెంట్స్ని దృష్టిలో ఉంచుకొని డీటెయిల్ రిప్లై ఇవ్వడం కానీ డీటెయిల్ వీడియో చేయడం కానీ చేస్తాము. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి, కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.